హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి నన్ను ఆహ్వానించిన దైవజనుడికి చేరి వచ్చిన సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ లేచి నిల్చుందమ్మా. సంతోషంగా ఉన్నారా? ఏంటో నాకు సీరియస్గా ఉన్నట్టు అనిపిస్తే హల్లెలూయా. దయచేసి గమనించండి, ప్రభువును కలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటారు? మరి ఏది ఆనందం? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడితేనే వారి మధ్యలో ఉంటానని మాటిచ్చారు ప్రభు. మాట తప్పుతారంటారా? మరి అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మన మధ్యలో ప్రభు ఉంటే, మనమే సీరియస్గా ఉంటే ఆయన అంత లేకుండా వెళ్ళిపోతాడేమో. దయచేసి గమనించండి, ఒకవేళ మీకు దిగులు ఉండొచ్చు, ఏదో సమస్య ఉండొచ్చు, వాటన్నిటిని తీర్చే దేవుడు ఉన్నాడు కదా. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. ఆయన మనకున్నారు. ఆయన ఎప్పుడు మనం సిగ్గుపరచువారు కానే కాదు. కనుక అందుకనే కదా మనం అందరం ఆయన వైపుకి ఆకర్షించబడ్డాం. లోకం ఆయన వెంట వెళ్ళింది అంటుంది కదా. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు లోకం వెంట వెళ్ళిరి అన్నట్టుంది. అప్పుడేమో లోకం అంతా ప్రభు వెంట వెళ్ళింది. ఇప్పుడు మనోళ్ళు కొంతమంది, అందరని అని చెప్పట్లేదమ్మా, మనోళ్ళు కొంతమంది లోకం వెంట వెళ్తున్నారు. అందుకని మీరు చచ్చిన క్రైస్తవులుగా ఉన్నారు. మనం అలా ఉండకూడదే. హల్లెలూయా. ప్రభుని గణపరచాలని ఎంతమందికి ఉంది? ఎలా కనపరచగలం? గణపరిచే విధానాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మన నోటి స్తుతి ద్వారా, ఆరాధన ద్వారా ప్రభువుని గణపరచాలి. ఓకే, మీరు మౌనంగా ఉండొద్దు దయచేసి. మీరు ఆకాశముందున్న దేవుని వైపు చేతులెత్తి కండ్లు మూసుకొని, ప్రభువా మీ ప్రేమను బట్టి మేము బ్రతుకున్నాం. గత 2 సంవత్సరాలలో లక్షల మంది చనిపోయారు నాయన. సమాజంగా కూడుకోవడానికి కూడా, ఒకరినొకరు కలుసుకోవడానికి కూడా వీలు లేనిటువంటి భీతితో, భయముతో అల్లాడిపోయాం నాయన. మీ వాత్సల్యతను బట్టి ప్రభువా, చచ్చిన వారు చావగా మిగిలిన శేషాన్ని మమ్మల్ని మిగిలించావు. మీ నామ ఘనత కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా కృప చూపమని. అమ్మా తల్లి, అందరూ నోరు తెరవండి, స్తోత్రమని చెప్పు. స్తోత్రము స్వామి యేసు, సర్వలోక నాథుడా, రక్షక, మా విమోచకుడా, మీకు స్తోత్రమని చెప్పండి. స్తోత్రమని చెప్పండి. స్తోత్రమని చెప్పండి. స్తుతి స్తోత్రము యేసయ్యా. స్తోత్రమును మహానుభావుడా, రక్షక, విమోచకుడా, సజీవుడా యేసు, మీకు స్తోత్రం. ఈ గ్రామం మీద దేవుని యొక్క మహిమ దిగి వచ్చినట్లు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం రాజా. నిన్ను తలచి నన్ను నేను మరచి, నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి, నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా కృపలేకనే బ్రతుకలేను నా యేసయ్యా. కృపలేకనే బ్రతుకలేను. తలచి నన్ను నేను మరచి, నీ సాక్షిగా బ్రతుకు
హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రభుని మనసారా స్తుతిస్తూ తప్పకూడదు. హల్లెలూయా. ప్రభుకే సమస్త మహిమ. దైవారాధనలో నిత్యవ క్రియలతో దైవారాధనలో నిత్యవ క్రియలతో జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము ఒసగిన యేసయ్యా. జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము ఒసగిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా సమస్త మహిమ ఘనత ప్రభావాలు సజీవుడైన దేవునికి చెప్పునుగాక. కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతుంది. కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతుంది. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో యేసయ్యా. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో యేసయ్యా. ఎన్నో కలచి బ్రతుకేనో కలచి నీ సాక్షిగా పరిశుద్ధులకు దేవుడికి మన హృదయ అంతరంగములో సేవించడం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సద్గుణశీలుడ సుగుణాలు చూచి హృదయలో నేను మురిసిపోతుంది. సద్గుణశీలుడ సుగుణాలు చూచి హృదయలో నేను మురిసిపోతుంది. సుగుణాలు నాలో
చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా సుగుణాలు నాలో చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా ఎంతో తలచి ఆమేన్ నన్ను నేను మరచి నీ సాక్షిగా తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా యేసయ్యా 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 ప్రతి ఒక్కరు చెప్పండి యేసయ్యా పరిశుద్ధులకు మా తండ్రి మా స్థితిగతులు మార్చువాడా మా ప్రతి సమస్యను సంగతివాడా మా సమస్యలు పరిష్కరించువాడా ఓ ప్రభువా మీ సుగుణాలను మాలో అమర్చువాడా యేసయ్యా కారు చీకటి బ్రతుకే భారమై నలిగి నీతి సూర్యుడా ఎదలో ఉదయించి నా బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా బ్రతుకుచుంటిని. కన్నీళ్లు తుడిచే దేవుని ఎదుట, నీ కష్టకాలములో నిన్ను ఆదుకునే ప్రభు ఎదుట మన ప్రాణాత్మ దేహాలను యేసుకి సమర్పించి నీ ప్రతి సమస్యను పరిష్కరించువాడు ఆయనే. ఒక్క నిమిషం నా తండ్రి, తల్లి తన కడుపును పుట్టిన బిడ్డను, చంటి బిడ్డను మరుచున వారైనా ఒకవేళ మరవచ్చునేమో, నేను నిన్ను మరవను అని మీరు మాకు అభయం ఇచ్చారు తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు నాయన. మీ ప్రేమకై స్తోత్రం అని చెప్పు. ఒక్క నిమిషం నీ బాధ ఏమిటో, నీ సమస్య ఏమిటో దేవునితో చెప్పండి. నీకు నీ దేవునికి మధ్యలో ఏదైనా అడ్డుగా ఉందేమో దానిని ఒప్పుకొని విడిచిపెట్టు. ఈ రాత్రి దేవుని కనికరాన్ని పొందగలవు. ఏ ఒక్కరిని వడ్డీగా పంపించేవాడు కాదు ఆయన. ప్రతి ఒక్కరిని దీవించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. ఏకకాలములో ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆశీర్వదించి స్వస్థత పరుచే శక్తి గల దేవుడు ఆయన. ఒక్క నిమిషం ప్రభువుకి మన జీవితాలను మరొక్కసారి పరీక్షించుకొని సమర్పించుకున్నాం. మౌనంగా ఉండి కనిపెట్టుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వకృపానిధియగు మా దేవ, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు నాయన. మేము ఇంకనూ పాపులమై ఉండగానే మా కొరకు మీరు మరణించి
నిశ్చయముగా మమ్మల్ని ఉగ్రత నుండి తప్పించారు ప్రభువా. మీ ప్రేమతో ఎవరి ప్రేమను పోల్చగలం? మీ అమూల్యమైన ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డలతోనూ ఈ గ్రామస్తులతో మీరు మాట్లాడండి నాయన. అందుకు అత్యల్పుడును ధూళిలాంటి నన్ను వాడుకోనండి. పరిశుద్ధాత్ముడా ప్రభువా, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను నాయన. నీ పిల్లలతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. ప్రభు నామములో మరొకసారి అందరికీ వందనాలండి. వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీ మనసులు ఇక్కడే ఉంచండి. 9:30 అయింది. నేను ఎంత టైం మాట్లాడొచ్చు పాస్టర్ గారు? ఎక్కువ మాట్లాడకూడదంట. 1 గంట లోపు మాట్లాడితే బాగుంటుంది అంటారు, కానీ ఏంటో ఒక్కోసారి గంట దాటుతుంది. గంట లోపే ముగించుకుంటే మంచిదనేది సహజంగా అది కాస్త మంచిదని ఆలోచించదగిన విషయం. అది ఏమంటారు మీరు? 1 గంట అయితే బాగుంటుంది కదా, ఏమండి? హల్లెలూయా. గంట దాటితే మీరు విన్నట్లే ఉంటారు, కానీ మీ గిన్నె నుండి పొర్లిద్ది, ఏం ఉండదు అక్కడ, మళ్ళీ పోతా ఉంటుంది. అది మా వాళ్ళకి తెలియక ఒక్కోసారి 2 గంటలు కూడా నడిపింపు వస్తుంది. మా వాళ్ళంటే ఎవరు తెలుసుగా? హల్లెలూయా. అక్కడే కొన్నిసార్లు దెబ్బతింటాం. నేను కూడా గంటే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఒక 5-10 నిమిషాలు ఎక్కువైతే గిన్నె నిండనివ్వకండి, అదే పొరలనివ్వకండి. హల్లెలూయా. అంటే పోగొట్టకండి. వాస్తవంగా దేవుని వాక్యం మన చెవులతో విని మన మైండ్లోకి తీసుకొని హృదయంలో కానీ నింపుకుంటే ఆ వ్యక్తి క్రీస్తులాగా మారుతాడు. లేదు అంటే చెవులతో విని ఈ చెవుని పోగొట్టేవారు కూడా లేకపోలేదు, వారు ఎప్పుడులాగే పాపులుగానే ఉంటారు. ఈ చెవుతో విని ఈ మైండ్లోకి చేర్చుకొని ఇతరులకు సబ్జెక్ట్ ఇవ్వాలనుకున్నటువంటి వాడు జ్ఞాని అవుతాడు, కానీ క్రీస్తు వలే ఉండలేదు. జ్ఞానం మాత్రం మహాజ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఎక్కడ పెట్టుకుంటే? మైండ్లో పెట్టుకుంటే. వాక్యం మంచి జ్ఞానం, మంచి సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ సబ్జెక్ట్తో పాటు మంచి జీవితం ఉండాలంటే ఆ వాక్యం లోపలికి రావాలి, హృదయంలోనికి రావాలి. అప్పుడు మనం కంట్రోల్ అయిపోతాం, లోకాన్ని జయించగలం. ఓకే. అందుకని యేసు నామములో మనందరి హృదయాలలో వాక్యం ఉండునుగాక. మీలో ఎవరి కష్టంతో ఎవరి బాధలో వచ్చారో వారి సమస్యలు ఈ రాత్రి తీరిపోవునుగాక. వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? నేను ఓ చిన్న వాక్యాన్ని చదివిస్తాను, దయచేసి వినండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వాక్యాన్ని నేను చదువుతాను, వినండి. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో అనెను. చాలు, దగ్గరికి స్తోత్రం చెప్పగలరా? ఇక్కడ దయచేసి మీరు ఇద్దరు సహోదరుల యొక్క సంభాషణ జరుగుతుంది. ఇక్కడ వాళ్ళిద్దరూ ఒక ఊరోళ్ళేనని అనుకుంటారు. ఒక ఊరోళ్ళే, ఒక గ్రామానికి సంబంధించిన వారు.
సహజంగా ఒకే గ్రామం అంటే ఇంచుమించుగా వాళ్ళిద్దరూ ఒకే ఈక్వల్ వయసు వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా మంచి స్నేహితులై కూడా ఉండొచ్చు. ఒక ఊరోళ్ళే కదా. వీళ్ళు ఒక అతను ఫిలిప్పు అనేటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు. సువార్తను విని ఆయన రక్షకుడిని, మెస్సియాని, ప్రవక్తలు ఎవరి గురించి రాసిరో, ఎవరి ద్వారా మానవునికి విమోచన మోక్షం దొరుకుతుందని విన్నాడో, రాయబడి ఉన్నాయో గ్రంథాలలో, ఆ క్రీస్తుని ఈయన కనుగొన్నాడు. తన హృదయంలోనికి యేసు ప్రభు వచ్చాడు. తనకి విశ్వాసం బలపడింది. ఇప్పుడు వెంటనే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ శుభవార్తని ఇతరులకు చెప్పకుండా ఉండలేకపోతున్నాడు అతడు. హల్లెలూయా. అసలు దుర్వార్తే స్పీడ్గా మనం పంపిస్తాం, అవునా కాదా? దుర్వార్తనే చాలా స్పీడ్గా తీసుకెళ్తాం. ఇప్పుడు దుర్వార్తను ప్రకటించడానికి బోలెడన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి. 1, 2 కాదు. ఇదిగో ఈ చెత్తలో కూడా ఇది పెద్ద మున్సిపాలిటీ కంపు అన్నమాట. ఇది ఏమనుకోవద్దే. ఇందులో కొన్ని మంచి ఉన్నాయి. ఒక 10% మంచిది ఉంటే 90% శాపం, అది లోక సంబంధమైనదే ఉంది ఇందులో. కొంతమంది ఏమనుకోవద్దండి, ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే నన్ను క్షమించండి, ఇందులో నుండి బైబిల్ తీసి ప్రకటించాలనుకోవడం అంత మంచిదేం కాదనిపిస్తుంది నాకు. మరి హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం. ఇందులో మరి పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు పెట్టారంటే మేధావులు, భక్తి కలిగిన వారే పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఎవడైనా లోకస్తుడు ట్రైన్లో పోయిన చదువుకుంటాడేమో, బైబుల్ లేదు కదా అని పెట్టారేమో. మనం చదవాల్సిన అవసరం ఇందులో నుంచి లేదు. ఎందుకంటే మన దగ్గర పెద్ద బైబిల్ ఉంది. స్తోత్రం చెప్పగలరా? మరి ఇక్కడ ఉన్న దైవజనులకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా మట్టుకైతే ఆ పేజీలో ఆ చివరన అక్కడ ఉండాలి అనుకొని వెతుక్కుంటారు. నేను స్తోత్రం చెప్పగలరా? కొంతమందికి ఏమన్నా ఆ అధ్యాయం, ఆ వచనాలన్నీ గుర్తుంటాయేమో నాకు తెలీదు. నాకు మాత్రం కొన్ని గుర్తు లేదు అంటే మాత్రం ఆ పేజీలో ఆ ధరను ఉండాలనుకొని చూడగానే కొంచెం అటో ఇటో దొరికింది. అదే మరి దీంట్లో అసలు గుర్తే ఉండదు. ఓకే సరే, అవును కదా, స్తోత్రం చెప్పగలరా? మంచిది. ఈ శుభవార్త మన హృదయాలలో ఉంది కదా. సహజంగా లోకములో దుర్వార్తే ఉంటుంది. అయినా వాళ్ళైనా అన్ని ఛానల్స్ ఎందుకు పెట్టారంటే శుభవార్త ఎవడో చూడట్లా. ఫస్ట్ సువార్త ఎవడో చూడట్లేదు, దానికి డబ్బులు రావు. వాళ్ళ బిజినెస్ కదా అది. వారు వ్యాపారం జరగాలంటే అన్ని దుర్వార్తలే చూపించాలి. మీరు కావాలంటే టీవీ9, ఎన్టీవీయో దగ్గరికి వెళ్ళి, సార్ ఎక్కడెక్కడో చంపినోడిని, ఎక్కడెక్కడో మర్డర్ చేసినోడిని, ఎక్కడెక్కడో రేప్ చేసినటువంటి వాడిని, ఎక్కడెక్కడో దొంగతనాలు చేసినటువంటి వాడిని దరిద్రమంతా చూపించకపోతే, చక్కగా భార్యని నరికి చంపిన భర్త, ప్రియుడితో కలిసి భర్తని హతమార్చిన భార్య అని చెత్తంతా పెట్టకపోతే, ఏమండి, భార్యని ఎంతో చక్కగా 50-60 సంవత్సరాల నుంచి కూడా ప్రేమిస్తున్న వృద్ధులు ఉన్నారు, ఆది దంపతులు, ఆదర్శ దంపతులు ఉన్నారు. వాళ్ళ గురించి ఒక రోజున ఒక ఎపిసోడ్లో సావచ్చు కదా అంటే నువ్వు చూస్తావా అని అడుగుతారు వాళ్ళు ఫస్ట్. హల్లెలూయా. నువ్వు చూస్తావా అంటే నేను చూడను అంటారు. అంతే కదా చెబుతారు. మంచి వార్తలు ఎప్పుడు చూడరు. కోడలని గ్యాస్ పెట్టి తగలబెట్టినా అత్తను కానీ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు. అందుకని అది క్యాష్ వస్తుంది, డబ్బులు వస్తాయి. అసలు ఈ జనం తప్పే ఇది. అర్థమవుతుంది. మంచి వార్తలు ఈ అత్త కోడళ్ళకి వీళ్ళిద్దరు కలుసుకొని దాదాపుగా ఈ కోడలు ఇంటికి వచ్చి 25 సంవత్సరాలు వీళ్ళిద్దరు తల్లి కూతురులాగా ఉంటారని ఒక్క దాంట్లో వేస్తారా? ఎందుకైనా చూడరు, పొరపాటును చూడరు, మంచి వాళ్ళని చూడరు. ఎవరిని చూస్తారు? చెడ్డలను చూస్తారు. ఇప్పుడు మేము మంచి చెబితే మమ్మల్ని మంచివాడు అంటున్నారా? మేము లోకానికి పేడా. మేము వెళ్తుంటేనో కూడా కొరకొర చూస్తుంటాడు, ఒక రకంగా చూస్తుంటాడు. ఎక్కువైంది ఈ మధ్య. అమ్మ పుడుతున్నారు వీళ్ళు పుట్టుకొక్కలు పుట్టినట్టు అని మమ్మల్ని చూసి ఒక రకంగా కంపరం వస్తుంది కొంతమందికి. కానీ మేము నిజంగా ఊరికి శాపగ్రస్తులమా? మమ్మల్ని బట్టి ఎవడైనా గంజాయి నేర్చుకున్నాడా? ఏమంటే గంజాయి తాగాడా?
మమ్మల్ని బట్టి ఎవడైనా తాగుబోతయ్యాడా? ఒకసారి మీరు ఆలోచించండి. మేము ఎవరి కుటుంబాలని విడదీశామా? విడదీస్తే మీరు రండి ఒకసారి, మేమే అందరం తలా ఒక దెబ్బేస్తాం అండి. ఎరా కుటుంబాలను విడదీయడానికి వచ్చావా? ఊరికి కలపడానికి వచ్చావని మేమే తలా ఒక దెబ్బేస్తాం. కావాలంటే మీరు కూడా దమ్మొచ్చు. ఏంటి అలా చూస్తున్నారు ఒక రకంగా? హల్లెలూయా. అర్థమవుతుంది. కీడు కలిగించేవారు అయితే, అరే ఈ దేశము కొరకు ఈ ప్రాంతం కొరకు విజ్ఞాపన చేసి కన్నీళ్లు విడిచేవాడే దైవజనుడు అంటే. ఓకే, హల్లెలూయా, మంచిది. అందుకని ఇప్పుడు లోకమంతా దుర్వార్త ప్రకటిస్తున్నప్పుడు క్రీస్తుని ఎరిగినటువంటి వాడు ఏ వార్త తీసుకుని వెళ్తున్నాడు? మనుషుల దగ్గరికి శుభవార్త తీసుకుని వెళ్తున్నాడు. ఒరే సహోదరుడా, మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయనను నేను కనుగొన్నాను అని చెప్పాడు. అతను ఏమన్నాడంటే, ఇంతకథ ఆయన ఏ ఊరు అని అడిగాడు. స్తోత్రం చెప్పగలరా? అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయనది నజరేతట్టుంది అన్నాడు. అప్పుడు వెంటనే ఈ నతాలి అనేటువంటి వ్యక్తి కాస్త ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వ్యక్తి, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడిగాడు. అంటే అతనికి ధర్మశాస్త్రం మీద పట్టుంది. హల్లెలూయా. ప్రవక్తల ప్రవచనాల మీద పట్టుంది. మేధావే. అర్థమవుతుంది. ఈ మేధావి ఏమంటాడంటే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. అక్కడ అసలు మంచిదేది రాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో దేశద్రోహులు ఉంటారని రోమీలు చెబుతున్నారు. అక్కడ దొంగలు ఎక్కువ మంది ఉంటారు. అర్థమవుతుంది. అది వాస్తవంగా చెప్పాలంటే అది ఉత్తర ఇజ్రాయేలులో ఒక మారుమూల ప్రాంతం అనమాట. అక్కడ ఎక్కువ శాతం తిరుగుబాటుదారులు, పనికి మారినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కాపురం ఉంటారు. అక్కడ కాపురం ఉండడానికి ఇష్టపడ్డారు. అందుకనే యేసు ప్రభు వారు కూడా చూడండి, మీరు గమనించండి, నశించిన దానిని వెతకి రక్షించుటకు వచ్చాడు. అసలు ఒక్క మాటతో చెప్పాలంటే నజరేతు చెడ్డదని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ భూలోకమే చెడ్డదని వీళ్ళకి తెలియలా. హల్లెలూయా. అసలు ఏ దేవుడు కూడా, ఆ మహోన్నతుడిని దేవుడు భూలోకానికి రావడానికి ఇష్టపడ్డాడంటే తన్ను తాను రిక్తునిగా చేసుకోవాల్సి వచ్చింది. మీరు గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు విజయవాడ, గుంటూరు పట్టణం లాంటి పట్టణాలు ఉన్నాయి కదా, అక్కడ ఊరు బయట డ్రమ్పు ఈ చెత్తేసే స్థలాలు ఉంటాయి. అక్కడ ఎప్పుడు 24 గంటలు అగ్ని ఆరదో, పురుగు సావదన్నట్టు పొగలు వస్తానే ఉంటాయి. అంతపోతండి, ఎవడో పొగేస్తాడు. అక్కడికి వెళ్ళి ఒక్క రాత్రి మీరు పడుకుంటారా? కానీ అక్కడ పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవును కదా? అక్కడే చిన్న నేరాలు కట్టుకుని వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్కడే పడుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రాత్రి కాపురం ఉండమంటే మనం ఎలా ఉంటుందంటారు? మన వల్ల కాదు. అంతకంటే ఘోరమైంది ఇది పరలోకంతో పోల్చుకుంటే. ఇక్కడ ఎంత నలిగిపోవాలంటే ఆయన రావడానికి, అరే మనకి ఒకళ్ళ హృదయం ఒకరు తెలియదు కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. నీ పక్క మనిషి హృదయం నీకు తెలిస్తే ఇట్లా అయిపోతాం. ఇప్పుడు ఎక్కడో గొడవ కాదు, ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పట్టుకుని యమా కొట్టుకుంటాం. ఒక 5 నిమిషాలు కానీ దేవుడు ప్రతి వ్యక్తికి ఆ యొక్క వివేకాన్ని కానీ ఇస్తే, నీ పక్క వారి హృదయం, ఈ పక్క వారు, ఆ పక్క వారి హృదయం తెలుసుకోమా, ఒకసారి ఒక 5 నిమిషాలు మీరు భరించండి అంటే, కాసేపు ఆగిన తర్వాత తలకాయలు పగిలి రక్తాలు కారుతాయి. ఇక్కడ క్రైస్తవులమైన ఏంటి అలా చదువుతున్నాడు పోస్టర్ గారు అనుకుంటున్నారు కదా, మనకి ఏం తెలియదు కాబట్టి ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనుకుంటున్నాం. ఆయనకి ఇదంతా తెలిసి మన మధ్యలో ఉండాలి. అది నరకం. అర్థమవుతుందా? మన ఆలోచన ఆయనకి తెలుసు, మన క్రియలు ఆయనకి తెలుసు, మనం ఏం చేయబోతున్నామో తెలుసు, కానీ మన మధ్యలో ఉండాలి. తెలిసి ఉండడం పెద్ద నరకం కదండి. అసలు అది సామాన్యమైన త్యాగం కాదు. ఆయన మన మధ్యలో వచ్చారండి, నా మాటను తెలుసుకో అంటే, నజరేతుల నుంచి మంచిదేది రాదు, నేను నమ్మను అన్నాడు. నువ్వు ఒకసారి వచ్చి చూడన్నాడు. స్తోత్రం చెప్పాడు. నీకు ఇలా చెబితే అర్థం కాదు, కానీ నువ్వు ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి చూడు. నువ్వు రాకమునుపు విమర్శిస్తావు, నువ్వు రాకమునుపు యేసును దూషిస్తావు,
నువ్వు యేసు దగ్గరికి రాకమునుపు నీ ఇష్టానుసారంగా మాట్లాడుతావు. మేమందరం అలా మాట్లాడిన వాళ్ళం కదా. నేను నా మట్టుకు నేను స్తోత్రం చెప్పగలరా? ఇక్కడ కూడా కొంతమంది అయ్యగారుల్లో కూడా ఉంటారే, ఎవరు లేరా? హింసకులు, దోషకులు, హానికరులైనటువంటి పాస్టర్లు ఎవరు లేరా? అందరూ పరలోకం నుంచి వచ్చిన వాళ్ళేనా? హల్లెలూయా. ఏమనుకోవద్దన్నా, స్తోత్రం. మరి చెప్పరా, మాజీ తాగుబోతులు ఎవరు లేరు ఎక్కడ? ప్రజెంట్ కాదని నేను అంటుంది, మాజీలు. అది అన్న యథార్థంగా ఎత్తాడు. అన్న 90 ఏళ్ళు బ్రతుకన్నా, ఆ 10 సంవత్సరాలు వద్దులే, ఇబ్బంది పడతాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా? 2 చేతులు చెప్పండి. 100 సంవత్సరాలంటే నాకు ఎందుకని ఆశీర్వదించబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఈ 100 సంవత్సరాలంటే ఆ 10 సంవత్సరాలు మంచంలోనే ఉండాలిగా. ఎందుకు? అర్థమవుతండి, ఇబ్బంది అని. అందుకని నేను ఒక 10 తగ్గించేశాను. స్తోత్రం చెప్పగలరా? సరే, మంచిది. బాగున్నారు కదా మీరంతా? ఇప్పుడు వచ్చి చూడండి అంటారు. మీరు ఎప్పుడైనా యేసుని తెలుసుకున్నటువంటి మీరు ఈ గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి ఒకసారి చర్చికి వచ్చి చూడకూడదా? అయ్యో చాలాసార్లు తిప్పారంట కదా అబ్బాయిని, అయ్యో అయ్యో ఎన్నో చోట్ల తిప్పాడంట కదా అమ్మాయిని, ఒకసారి వచ్చి చూడకూడదండి. ఇప్పుడు చెప్పారా? నాకేం కరమంటారు అన్నా, నేను మా వాళ్ళకి చెప్పాను, ఏదో సందర్భంలో శుభవార్తను చెప్పానండి. ఇప్పుడు వారు చేతులు ఎత్తరా? కొంతమంది ఎత్తలా. మా ఊర్లో ఒప్పుకోరు అన్నయ్య, సువార్త చెబితే ఒప్పుకోరు. మరి అసలు ఏంటో ఈ ఊరు అట్లా అనుకుంటారా? తెలియనప్పుడు ఎవరైనా అంతే అంటారు. అర్థమవుతుంది. ఆయన సువార్త చెప్పే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు రాజీ పడద్దు. ఎందుకంటే వాళ్ళు నశించిపోతారు కదా. మనం 4 తిట్లు ఎట్టినా పర్వాలేదు, అవసరమైతే మెడబెట్టి గెంటేసినా పర్వాలేదు, 4 దెబ్బలేసినా పర్వాలేదు, వాళ్ళ నరకం నుండి తప్పిస్తే చాలు. హల్లెలూయా. నీకు అర్థమవుతున్నా? ఎట్టి పరిస్థితుల్లో నీ నోటిలో వచ్చే సువార్తని నువ్వు చెప్పకుండా నీకు సిగ్గు కలుగుతుందంటే సాతానుడు నీ నోరుని బంధించాడని అర్థం. మీరు కావాలంటే చూడండి, వంకాయలు, గోంగూర, టమాటా, ఎండి చేపలు అమ్మే వాళ్ళు వస్తారా మీ ఊరికి? పండేసుకుని వంకాయలు, టమాటాలు, గోంగూర, ఎండి చేపలు, ఎండి రొయ్యలను వస్తారా? వస్తారు కదా. ఒక అతను వచ్చి గబగబా ఇంట్లో నుంచి, మాయ్ ఎడముతున్నా, గోంగూర వంకాయలు చేపలు అమ్మాక అని అన్నాడు అనుకో. ఎందుకు అమ్మకూడదండి? అది కదా అడిగింది ఫస్ట్. ఆయన ఆపమంటే జడ్డు. ఎందుకు అమ్మకూడదా? అక్కడ గంచి ఉంది, డాక్టర్ గారు తినకూడదు అన్నాడు. ఎవడమ్మన్నాడు నిన్న అని అన్నాడు అనుకో. ఆమె ఏమంటది? ఓహో నీ గజ్జి ఉందా, అయితే ఈ బజార్ చేరే బజార్కి వెళ్తానుంటదా? ఏమంటుంది చెప్పండి. బా సూపర్గా చెప్పావా, స్తోత్రం. నీ గజ్జి ఉంటుందా మారే అడగమన్నా? ఆ రేంజ్ అలా ఉంటది. అర్థం అంతే కదా అంటారు. కొనేవాడు అంటాడు, అది ఎంత చేస్తాడు నీకు తెలుసా? ఎవడు కొనమన్నాడు నిన్ను? ఎవడు కొనమన్నాడు? కొనేవాడు ఉన్నారు కదా, ఆయన కంటే ఎక్కువ రేంజ్ నడిచింది. ఆయనకేం అర్థం కాక ఊరంతా చెప్పేటట్టు నాకు గడ్డిందని అంత లేకుండా లోపలికి వెళ్ళిపోతాను. వినండి, అంటే నేను అనేది ఒక సామాన్యమైనటువంటి కూరగాయలు అమ్మే మనిషికే ఉంటే నశించిపోయేటువంటి మనుషులకి సువార్తను ప్రకటించేవాడు. మనం దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ వీరికి సువార్తను అందించాలి కదా. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకని అతను ఏమన్నాడంటే, బైబిల్ చెబుతుంది యెహోవా ఉత్తముడని. రుచి లేకుండా ఏదో మూఢనమ్మకాలతో నమ్మొద్దు. నేనేవాళ్ళ నమ్మాలని చెప్పటం లేదు. మీరు రుచి చూచి తెలుసుకోండి. నువ్వు వచ్చి చూడు, ఆయన శక్తి ఏమిటో నీకు అర్థమైంది, ఆయన ప్రేమ ఏమిటో నీకు అర్థమైంది, ఆయన ద్వారా నువ్వు పొందుకునే కార్యాలు నీకు అర్థమవుతాయి.
ఆమె ఏంది అట్లా నిద్రపోయింది నాకు అర్థం కాదు. ఇప్పుడే కదా మొదలు పెట్టి వచ్చాను నేను. ఇప్పుడు అది నిద్రపోయామే వెనక్కి తిరిగి చూస్తుంటే నేను ఇంకెవరికి చెప్పాను అంటే ఆడెవడో చెప్పాడు దొంగ దొంగ అంటే ఆడు కూడా దొంగ దొంగ ఎండబడుతున్నాడట అందరితో కలిసి. ఎవడాడు? దొంగోడు కూడా. నిద్రపోయింది కదక్క, ఇక బోమక్క స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. సరే జాగ్రత్తగానండి. వచ్చి చూడు అనే మాట ఆయన వాడినప్పుడు నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. ప్రభు కూడా అదే అంటాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీ ప్రాణములకు విశ్రాంతి ఇస్తాను. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. ఇది అరిగిపోయిన రికార్డ్ లాగా ఇని 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 ఉన్నాము కదా. కానీ ఇప్పుడు అదేంటి పారాసిటమాల్, అది జ్వరం వచ్చినప్పుడు వేసుకున్నాడు అదేగా. పారాసిటమాల్, ఇది డోలో ఎన్నిసార్లు జ్వరం వచ్చినా అదే వేసుకోవాలి. మరి స్తోత్రం చెప్తాను. అది జ్వరం ఉందనుకో, ఎన్నిసార్లు వచ్చినా పోయినసారి జ్వరం వచ్చినప్పుడు కూడా అదే వేసుకున్నాను, నేరేదే ఉన్నట్టు పోతావు. ఎందుకు మరలా ప్రయాసపడి భారం మొత్తం సమస్తం చేయాలంటాడు. ఏంటి కొత్త ఉన్నట్టు చెప్పుకున్నావు అనుకో, కొత్త టాబ్లెట్ ఇస్తే నువ్వేమవుతావు? నువ్వు చస్తావు. ఆ రోగానికి ఉన్న టాబ్లెట్ అదే. ఏమంటారు? చూస్తున్నాను. ఒకవేళ మీరేమన్నా నన్ను ఓహో ఇదే మళ్ళీ కొత్త సంగతులు ఏమన్నా ఉంటే చెప్పొచ్చుగా పాస్టర్ గారు అంటే, కొత్త ఏంటి నీకు అల్లాలి కథలో, బైబిల్లో లేని వాటిని అల్లాలి. ఇది నువ్వు ఎన్నిసార్లు విన్నా నీకు ఆశీర్వాదమే. స్తోత్రం చెప్తాను. ఎందుకు రమ్మన్నాడు? ఏమిటా భారం? ప్రయాసపడి భారం ఎవరి మీద ఉంటున్నది? సమస్త జనులు. అంటే నిజంగా మనలాగే ముక్కు, ఒక ముక్కు ఉందా, రెండు ముక్కులు ఉన్నాయి, ఒకే ముక్కు, రెండు కళ్ళు, ఒక నోరు, రెండు చెవులు, మనలాగే ఉన్న ఏ మానవుడైనా భూమి మీద ఉంటే ఆడి మీద ఒక భారం ఉంది. పందులకు లేదా భారం, కుక్కలకు లేదు, గేదెలకు లేదు, గొర్రెలకు లేదు, కేవలం ఎవడి మీద ఉంది? ఎందుకనంటే వాటికి ప్రాణముతోనే ఆగిపోయినాయి. మన దగ్గర మనలో దేవుడు పెట్టిన ఆత్మ ఉంది. స్తోత్రం చెప్తాను. అందుకనే మనం ఇల్లు కట్టుకున్నాం, అర్థమవుతండి. అందుకనే వర్షవాయులు కలిగి బ్రతుకుతున్నాం. అందుకనే మనం మేధావులుగా ఉన్నాం, తెలివైనటువంటి వారుగా ఉన్నాం. కానీ కొన్నిసార్లు మన యొక్క తెలివితేటలని సాతానుడు వాడుకొని మనల్ని దేవునికి వ్యతిరేకంగా మార్చాడు. అర్థమైందా? ఏం ఆడాడు? మన తెలివినే వాడి దుర్బోధకుడు తీసుకొని వచ్చాడు. దుర్బోధక మించిన దుర్మార్గత ఉగ్రవాదములో కూడా లేదు. తెలుసా మీకు? దేవుడు ప్రతిరోజు మాట్లాడుతుంటే ఒక్కరోజు ఒక బోధ, ఒక మెసేజ్ సిద్ధపరచుకొని వచ్చాడు. ప్రతిరోజు దేవుడు మెసేజ్ ఇస్తున్నాడు వాళ్ళకి. ఒకే ఒక మెసేజ్ సిద్ధపరచుకున్నాడు, ప్రపంచాన్ని కూల్చేసాడు. ఆ మెసేజ్కి ఎంత ప్రభావం ఉందంటే, అది ఎక్కడుండి విన్నాడు అనుకున్నారు వాళ్ళు? పరదైసులో ఉండి. అర్థమవుతుందండి. ఫస్ట్ పరదేశ్ అనేటువంటిది భూమి మీదే ఉంది, దానినే ఏదేను తోట అన్నారు. నెక్స్ట్ అది పాతాళం, అంటే పాతాళానికి సమీపంలో భూమి కిందకెళ్ళిందని. ఇప్పుడు పరలోకానికి సమీపంలో ఉందంటారు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు పరదేశంలో కూడా ప్రవేశించాడు ఆ దుర్మార్గుడు. మీకు అర్థం కాలేదా? అయ్య బాబోయ్, అక్కడ కూడా వెళ్తాడు పాస్టర్ గారు అంటే పరలోకానికి వెళ్ళాడా? అధికారంతో వెళ్ళాడా? దొంగతనంగా వెళ్ళాడా? అధికారంతో వెళ్ళలేదాడు, దొంగ. ఎందుకంటే నువ్వు ఎలా వచ్చావంటే దోతలందరూ వెళ్తుంటే వాళ్ళతో కలిసి వచ్చాను అన్నాడు. స్తోత్రం చెప్పగలరా? ఆడికేం ప్రత్యేకమైన ఆహ్వానాలు లేవు. పరలోకం నువ్వు రారా అయ్యా అని ఇచ్చాడా? అంటే ఇప్పుడు వాడు ఎక్కడికైనా ప్రవేశిస్తాడు. ఏ సంఘంలోనికైనా,
ప్రవేశిస్తాడు. ఏ సేవకుల్లోకైనా ప్రవేశిస్తాడు. అవునా కాదా? వాడు ఎక్కడికైనా రావచ్చు. వస్తూ ఏం తీసుకొని వస్తాడు? దుర్బోధ తీసుకొని వస్తాడు. అదే వాడు ఆయుధం. మీరు గమనించండి, ఆ ఆయుధం వాడి ఎంత చక్కగా వాళ్ళని పడగొట్టాడంటే ఫస్ట్ అనుమానం పెట్టాడు. ఇది నిజమా? ఏం చెప్పాడు? నిజం కాదని చెప్పాడా? నిజం కాదని చెప్పాడా? నిజమా అంటే దాని అర్థం ఏంటి? ఏం పుట్టింది లోపల? అనుమానం ఎప్పుడైతే పుట్టిందో విశ్వాసం ఏమైంది? పతనం అయిపోయింది, నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు కావాలంటే మీ ఇంటి పక్కన వారు కూడా కొంతమంది, అందరూ ఉండరండి, ఎవరో ఒకళ్ళు మహాతల్లులు ఉంటారు, వాళ్ళు ఊరికొకళ్ళు ఉంటే చాలు నాశనమే. అర్థమవుతుంది? ఎవరో చెప్పనా? మా ఆయన ఎంతో మంచోడు పిన్ని, అసలు ఎంత మంచోడు, నాకు దొరకాల్సినోడు కాదంటే అంతే కనపడతాడులేవే నీ కళ్ళకి. అంటే నా కళ్ళకి కనపడలేదు కానీ మా ఆంటీ కళ్ళకేదో. ఒక్కొక్క ఆయన వాళ్ళ ఆవిడ కూడా బలి పొగుడుతాడు. మా ఆవిడ ఎంత మంచిదో, అసలు దొరకాల్సింది కదరా అంటాడు అనుకోవాలి ఫ్రెండ్స్తో. అలా అనుకోలేకపోతే బతకలేము కదా, అలా అనుకోకపోతే బ్రతకలేము అన్నాడు అనుకో. ఏంట్రా బాబు అవన్నీ వదిలే బాబు కదా, అట్లా కొనసాగనే సంసారం అన్నాడు అనుకో, ఇంకా ముదిరిద్ది. అవునా? ఈ ఇళ్లలో మహాతల్లులు కొంతమంది అత్తలు ఉంటారా? అమ్మో అత్తలు ఎవరు క్షమించరా, అందరూ ఉండరమ్మా, అందరూ ఉండరమ్మా. కొంతమంది కొడుకింటికి రాగానే, అబ్బాయి పెద్దోడా టీ తాగావా? ఎందుకంటే నువ్వు కూల్ చేయడానికి తాగానమ్మా. ఏదో అసలు అదా ఎక్కడికో వెళ్ళిందమ్మా. ఏం చేస్తావు అబ్బాయా? నువ్వు ఉన్నప్పుడే రాదు నాకు టీ కానీ ఏదన్నా వచ్చేది, నువ్వు లేనప్పుడు దాన్ని పోకడు చూడాలి. నువ్వు లేన ఎందుకులే బాబు, మీరు శుభ్రంగా ఉంటే చాలులే అబ్బాయా, మీరు సుఖంగా ఉంటే నాకు కావాలి ఆయన. అది ఎవరు చెప్పమన్నాడు దాన్ని? ఆ మాట చెప్పకూడదు కదా. నువ్వు లేనప్పుడు, నువ్వు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండదు ఆయన, నువ్వు లేనప్పుడు మరొక రకంగా ఉండదంటే వాడు మా అమ్మకి టీ ఇవ్వడం మంచి నిలవడం అనుకోడు, ఇంకొక రకంగా ఉండదంటే ఇంకొక రకంగా ఆలోచిస్తాడు. ఆ అనుమానం చాలా కొంప కూల్చడానికి. అవునా కాదా? హల్లెలూయా. అంటే అనుమానం అనేటువంటిది దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని పడగొట్టేసింది. ఫస్ట్ అనుమానం పెట్టి అవిశ్వాసంలో పడిన తర్వాత అప్పుడు వాడు ఆయుధాన్ని పెట్టాడు. ఏంటో చెప్పనా? ఇది తినినప్పుడు మీరు చావరు, మీరు నిశ్చయముగా దేవతలైపోతారు అన్నాడు. అసలు దేవుని మాటని ఎంత స్పీడ్గా అబద్ధం చేసేదంటే, చావరు, తింటే మీరు ఏమవుతారు అంటే మీకు రేంజ్ పెరిగిద్ది అన్నది చెప్పాడు. మీ రేంజ్ పెరిగిద్ది అంటే ఇప్పుడు మన రేంజ్ ఎవరు తగ్గించారు? దేవుడు తగ్గించాడని ఆడు అబద్ధాలు. స్తోత్రం. మీ పవర్ అంతా దేవుడే తగ్గించాడు. అసలు ఆయన అబద్ధం చెప్పాడు ఇప్పుడు వరకు. మీకు కావాలని తినమ్మా, నేను దగ్గరే ఉంటాను తిను, చస్తావేం చూస్తానన్నాడు. కొనుక్కొని తినేసింది. చచ్చావా? నువ్వుకెక్కావా? అది మరి దేవుడు అంటే అని వెళ్ళిపోయాడు. అప్పుడు కదా వాళ్ళ ఆయన్ని పిలిచి ఏమంటే నేను కూడా తిన్నాను, దేవుడు మనతో ఏం చెప్పాడు? చచ్చిపోతా ఉన్నాడు కదా, ఇది ఇంకొకసారి కూడా కొనుక్కుంటున్నాను చూడు. చచ్చారా? నువ్వు కూడా తింటున్నావు, నువ్వు తింటే తిన్నావు, నేను తిన్నావు అన్నాడా? ఎంతలా ఓడైనా కాంతదాసుడు అంట. దయచేసి నాకు దెబ్బకి తిన్నాడు. అప్పుడు వచ్చింది మనకేంటది? ప్రయాస, శాపం. దీని ఫలితం ఏమిటంటే నిత్య మరణం. దయచేసి మీరు గమనించాలి. ఈ భారం ఎవడు మోస్తాడు? ఒకసారి మీరు జాగ్రత్తగా దీని దృష్టిలో పెట్టుకున్నటువంటి పౌలు ధర్మశాస్త్ర పండితులు ఏమన్నాడంటే,
అయ్యో ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? నేనేదో మంచి చేయాలనుకుంటాను, నేనేదో మేలు చేయాలనుకుంటాను, కానీ నేను చెయ్యాలనుకున్న మేలు కాక నేను చెయ్యొద్దనుకున్న కీడునే చేస్తున్నాను. చేసేది నేను కాదు, నాలో ఉన్న పాపమే కదా. దాన్ని దేంతో పోల్చాడంటే ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు. ఏంటి ఆ శరీరం? అప్పట్లో ఎందుకు ఆ పదం వాడాడంటే, ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినాలి. స్తోత్రం చెప్పగలరా? అమ్మా, ఇప్పుడు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఏంటనుకున్నారు? ఏంటది? భారం. ఓకే, ఆ మాట ఎందుకు వాడాడంటే, ఈ భూమి మీద బలమైన సామ్రాజ్యాలు ఒక 7 సామ్రాజ్యాలు వెళ్ళినాయట. అందులో ఒక సామ్రాజ్యం ఏంటంటే రోమా సామ్రాజ్యం. ఇది మహా కఠోరమైన శిక్షలు విధించింది. జాగ్రత్తగానండి. వారు విధించే శిక్షలో ఒకటి సిలువ మరణం. సేమ్ టైంలో, అదే టైంలో మరొక శిక్ష ఉంది. అదేమిటంటే, ఎగ్జాంపుల్, బ్రదర్ని కోపం వచ్చి చంపేశాను అనుకో, ఏదో కారణం, ఏదో చంపేశాను. ఇప్పుడు మనకైతే సాక్ష్యాధారాలు ఉంటే ఏదో ముందు అసలు ఆ రిమాండ్కి పంపిస్తారు, 90 రోజుల తర్వాత బెయిల్ మీద వస్తాం, అర్థమవుతుందా? దర్జాగా తిరుగుతాం, అవసరం సెటిల్మెంట్లు కూడా చేస్తుంటాం. అసలు మనకు ఒక రేంజ్ పెరిగిపోయింది. మర్డర్ చేసినోడు అంటే ఊళ్ళోకి రాగానే అని అసలు మన రేంజ్ పెరగాలంటే మరి వాడిని చంపాలని ఇప్పుడు ఉన్న దరిద్రం. ఈ శాపం ఎప్పుడు పోయిందో దేశానికి, దయచేసి గమనించాలి. ఆయన నిలువునగానే శిక్షిస్తే ఆ టైపు రాదు. ఇప్పుడు అక్కడ రోమా సామ్రాజ్యంలో అలా లేదు. వెంటనే ఈ అబ్బాయిని తీసి, శవాన్ని తీసేసి ఎవడు చంపాడో వాడు ఈపునేసి కట్టేస్తాడు. అక్క లేవట్లా, స్తోత్రం చెప్పాలి. ఈపునేసి కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత ఈ శవాన్ని నేను ఎప్పుడు దాకా మొయ్యాలంటే, నేను చచ్చేంత వరకు మొయ్యాలి. దాన్ని ఎవడైనా ఓడదీయటానికి వీల్లేదు. కానీ అమ్మని, నాన్నని, అన్నదమ్ములను, అక్క చెల్లిని అందరిని పిలిచి, ఈ అబ్బాయిని మీరు ప్రేమిస్తే, అదే నన్ను ప్రేమిస్తే, నేను కదా చంపాను, నా భార్యని, నా బిడ్డలని, నా అన్నదమ్ములు పిలిచి, మీరు ఎవరైనా మీ చేతులతో ఈ శవాన్ని ఉప్పదీయచ్చు. కానీ ఎవడు ఉప్పదీశాడో, ఎవడు విడుదలనిచ్చాడో వాడి భుజాన్ని వేసుకొని మొయ్యాలి. అది అక్కడ రూల్స్. ఇప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు నేను ఈ అబ్బాయిని భుజాన్ని వేసుకొని మొయ్యటమే పెద్ద బరువు. మన ఊర్లో ఎవరైనా చచ్చిపోతే ఎంతమంది మోస్తారు? అదే కదా, 4 సంపాదించుకోమనేది. మొయ్యటానికే ఆ 4. హల్లెలూయా. దయచేసుకుని గమనించాలి. 4 మొయ్యవలసినటువంటి శవాన్ని నొక్కనే మోస్తే అది ఎప్పుడు దాకా? మరణించేదాకా ఉండటానికి ఆ శవం ఏమైంది చెప్పరండి? 3 రోజులుగా ఉబ్బి కుళ్ళిపోయి వాసన కొట్టి భయంకరమైనటువంటి శాపం. ఇప్పుడు ఆ మరణములో ఉన్నటువంటి, ఆ శవములో ఉన్న మరణపు వాసన బ్రతికున్న నాలోనికి ప్రవేశించింది. అది ప్రమాదం. నన్ను చంపడానికి కారణం అది. బరువు మోసినందుకు కాదు, ఆ మరణపు వాసనకే నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఇదే మరణపు వాసనతో నేను వెళ్ళాననుకో, ఈ స్మెల్ ఏమైంది? ఊరంతా, అవునా కాదా? ఊరంతా అక్షర వ్యాధే. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి అది వ్యాపించిందన్నమాట. అందుకని అయ్యో ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడంటే బైబిల్లో ఆన్సర్ ఉంది. అదిగో, లోక పాపముల మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చప్పలు కొట్టి గట్టిగా, ఆయన మాత్రమే మోయగలడు. మోసేవాడు ఎవరైనా ఉంటే చరిత్ర తిరగేయండి, చూడండి. నా యొద్దకు రండి, నేను మీ భారమును మోస్తాను అని చెప్పాడు. ఆ శవాన్ని, ఆ శవం లాంటి పాపాన్ని క్రీస్తు ప్రభు భుజాల మీద మోపుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ నీవు నేను మోయాలంటే దానికి జీతం ఏమిటి తెలుసా? మరణం. మరణములో 3 రకాలు ఉన్నాయి. భౌతిక సంబంధమైన మరణం, ఇది భక్తులకు వస్తుంది, భక్తిహీనులకు కూడా వస్తుంది. ఇది అసలు లెక్కలో పెట్టుకోవద్దు.
ఎవడైనా పుట్టినవాడు గిట్టక తప్పదు. అదేదో పెద్ద మరణమైనట్టు చెబుతుంటారు మనోళ్ళు. అలా తీసి పక్కన పెట్టి ఎవడైనా చేస్తాడు. భయంకరమైన మరణం ఏమిటంటే యేసయ్య చెప్పాడే, ఏదేను తోటలో దేవుడు చెప్పాడే, ఇది తినని దినము నుండి క్షేమగా చస్తావని. అది ఆధ్యాత్మికమైన మరణం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం ఏముంటుందంటే, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సైతము క్రీస్తు మీ కొరకు మరణించి ఆయన తిరిగి లేచుట వలన ఆయనతో కూడా మిమ్మలను బ్రతికించెను. కొట్టు తప్పదు ఒకసారి. హల్లెలూయా. ఆ మరణములో నుండి తప్పించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వస్తూ ఏం తీసుకొని వచ్చాడంటే మరణాన్ని తీసుకొని రాలేదు, మరణము నుండి విడిపించే నిత్య జీవాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ మొదటి ఆదాము ద్వారా మనందరికి ఏం ప్రాప్తించింది? ఆధ్యాత్మికమైన మరణం. ఈ ఆధ్యాత్మికంగా చచ్చిపోయినటువంటి వాడు శారీరకంగా చచ్చిపోతే నిత్య మరణంలోనికి వెళ్ళిపోతాడు. దాన్నే అగ్నిగుండము, నరకము, యమగుండము, ఇంక నువ్వు ఏ పేరైనా పెట్టుకో, అర్థమవుతుందండి. యాతనకరమైన స్థలము నువ్వేదైనా పెట్టుకో, అక్కడ ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. దీని నుండి తప్పించడానికే దేవుడు కొంతవరకు కంట్రోల్ చేయడానికి పాపం విచ్చలవిడైపోతుందని మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని పంపించాడు ఫస్ట్. హల్లెలూయా. గమనించాలి, ఎందుకంటే పాపం విచ్చలవిడైపోతుంది, ఘోరాతి ఘోరమైపోతుంది. అసలు వరుస వాయిలు లేవు. ధర్మశాస్త్రం లేక మునుపు లేనప్పుడు లోతు కూతురు ఏం చేశారు? అసలు వాళ్ళకి అది పాపమని కూడా అప్పుడు తెలియదు, అందుకని చేశారు. ఇప్పుడైతే నరికి పోగులు పెట్టరు, అవునా కదా? అసలు తండ్రికి కూడా తెలియదేమో కూతురుతో పాపం చేస్తే నరకమని, అది శాపమని. అందుకని వాళ్ళు ఆ పాపం చేసి ధర్మశాస్త్రం రాకమునుపు పాపం అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే ఇతనికి అవసరం ఉంది, ఆమెకు అవసరం ఉంది, అయిపోయింది. అజ్ఞాన కాలం కరెక్ట్. అసలు అప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు మనిషికి పాపం అంటే ఏంటో తెలియదు. అందుకని వారు ఇంత నీచంగా తయారవుతున్నారని అప్పుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఒరిగించింది ఏమిటంటే, జాగ్రత్తగా నాది, ధర్మశాస్త్రం ఒరిగించింది ఏమిటంటే పాపం అంటే ఏమిటో తెలియచేస్తుంది, కానీ పాపము నుండి ఎవడని విడిపించలేదు. అందుకనే మనోళ్ళు ఇప్పుడు ఎవరికైనా యేసు ప్రభు గొప్ప దేవుడు అండి, ఆయన నీతిమంతుడు అంటే చాలా మంది ఏమంటారంటే, అబ్బాయి ఏ మతంలోనైనా ఆ ధర్మమే అబ్బాయి. ఎందుకంటే ఎవరైనా హెచ్చరించకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగు వానిది ఏది ఆశించకూడదు, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, పెద్దలను గౌరవించాలి. ఇదే కదా అబ్బాయి మీరు చెప్పినదే, మీరు చెప్పినదే, ఇంకోటి చెప్పినా అదేనబ్బా. మానవులు కూడా నిజమేనండు కాదు, అది కాదు. అంతవరకే మనం ఆగిపోయాం. ధర్మశాస్త్రం తర్వాత అద్భుతమైన ఒక గొప్ప అవకాశం ప్రభు ప్రజలకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అదే ఇప్పుడు మేము ప్రకటిస్తున్న శుభవార్త. స్తోత్రం చెప్పాలి. ధర్మశాస్త్రం అనేటువంటిది ఎలాంటిదంటే, ధర్మామీటర్ నోట్లో పెడితే జ్వరం వచ్చినోడికి ఏం చెప్పింది? జ్వరం 102 ఉంది, 103 అని చెప్పింది. అంతేకాని జ్వరం లాక్కోదు కదా. సపరేట్ అమ్మ తల్లులారా. హల్లెలూయా. అదేంటి ఈ కరోనాకి ఎందుకు పెడతారు ముక్కులో ర్యాపిడ్ టెస్టా? ఈ ర్యాపిడ్ టెస్ట్ పోయిందమ్మా. ఏం పోయింది? కరోనా పోలేదమ్మా, ఉందో లేదో చెప్పింది అంతే. అది ధర్మామీటర్ అంతే. వీడికి ఇంత పర్సెంటేజ్లో ఉందని చెప్పింది. ఓకే, అందుకని ఇది తెలుసుకొని ఇది ఉండి ఈ ధర్మశాస్త్ర సంబంధమైన మనుషులు ఏమయ్యారంటే మహాగర్విష్ఠులు అయ్యారు. మాకేముందని గర్విష్ఠులు అయ్యారు వాళ్ళు? ధర్మశాస్త్రం మాకు బడా చేట్లు అయ్యారు వాళ్ళు. అందుకే అప్పుడే ప్రభు వచ్చాడు ఇక్కడికి. ధర్మశాస్త్రం ద్వారా గర్విష్ఠులు అయ్యారు. ధర్మశాస్త్రం ద్వారా ఎదుటి వ్యక్తిని మనిషిగా ప్రేమించలేదు. ఎందుకంటే వీడు ధర్మశాస్త్రం లేనాడు, నేనేమో ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాడు, నాకు వాగ్దానాలు ఉన్నాయి, వీడికేమో వాగ్దానం లేవు. అందుకని ఈ ఉభయులను ఏకం చేసినటువంటి శుభవార్తే ప్రభు ఈ లోకానికి రావడం. హల్లెలూయా.
అప్పుడు నేను వస్తూ యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యంలో ఏముంటుందంటే, ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగింది. స్తోత్రం చెప్పాలి. అందుకని దీన్ని గ్రహించిన ఏ మనుషుడైనా పౌలు సైతం ఏమన్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక క్రీస్తు యేసు నందలి ఉన్న విశ్వాసము వలనైన నీతిని సంపాదించుకోవాలనని నాకు ఏవి లాభకరముగా ఉన్నాయో వాటిని నేను పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ అతను ఏ సంబంధమైన నీతిమంతుడు చూసారా? నిద్రలో లేపి అడిగితే, పౌలా ఈ 5 గ్రంథాల్లో ఎక్కడ ఏ మాట ఉందంటే టక్కుని చెప్పగలరు. మనం చెప్పగలమా? నా వల్ల అయితే కాదు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. మరి మీ వల్ల అయితే తెలియదు నాకు. పౌలు లాంటి వాళ్ళు ఉంటే నిండి ఉన్నాడు. 5 గ్రంథాల్లో కళ్ళు మూసుకొని కంటో పాఠంగా టకటకటక చెప్పగలడు. అదే ధర్మశాస్త్ర ఉపదేశకుడుకున్న జ్ఞానం. దయచేసి మీరు గమనించాలి. ఇప్పుడు ఇలాంటి వాడు ఏమంటాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి కాక ఇది వేస్ట్, అది శాపం వచ్చిందన్నాడు. ఒకటి మాట. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి నేను విడుదల పొందడానికి క్రీస్తు యేసునందున్న విశ్వాసం వలన నేను నీతిమంతుడను. ఏంటి ఆ విశ్వాసం? ఏం తెచ్చాడు ప్రభు అంటే, ఒక చిన్న సిచ్యువేషన్ మీకు చెప్తాను. ఓకే, హల్లెలూయా చెప్పగలరా? ఎగ్జాంపుల్, కృపా సత్యం తెచ్చాడు కదా. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఈ మనందరం చాలాసార్లు ఎన్నో బోధిస్తున్నాం. ఒక అమ్మాయి వ్యభిచారమందు పట్టబడింది. ధర్మశాస్త్ర పెద్దలందరూ పట్టుకున్నారు, రాళ్లతో తరుముతున్నారు, చంపడానికి ఎంటబడ్డారు. ఆల్రెడీ రక్తాలు కారుతున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి పరిగెడుతున్నప్పుడు, దెబ్బలు తగులుతున్నప్పుడు లోపల ఏమొస్తుంది? పశ్చాత్తాపం. అయ్యో, నేను అనవసరం తప్పు చేశాను. పాపం ఆ అమ్మాయి ఎందుకు చేసిందో వీళ్ళకి తెలుసా? కొంతమంది వ్యభిచారం చేస్తే భోజనానికి లేక కూడా చేస్తున్నారు. మీకు తెలుసు తెలియదు. కొవ్వు పట్టి చేసిన వాళ్ళు వేరు, భోజనానికి లేక చేసేవాళ్ళు వేరు. ఒకవేళ ఆ కోపకు చెందిందేమో ఒకసారి మీరు ఆలోచించండి. అలాంటి ఒక స్త్రీ పశ్చాత్తాపడుతుంది. అయ్యో, ఒక్కసారిగా నన్ను తప్పిస్తే నేను జీవితంలో ఎప్పుడూ చేయను. కానీ ధర్మశాస్త్రం పశ్చాత్తాపడితే ఒప్పుకునేది కాదు కదా. అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. ధర్మశాస్త్రానికి పశ్చాత్తాపం గిచ్చాత్తాపం ఏమి? కంటికి కన్ను, పంటికి పన్ను. ఇంకెక్కడండి? ఎవడండి బ్రతుకుతాడు? ఏ అధికారంతో వాళ్ళు చంపడానికి వచ్చారంటే ధర్మం. మా ధర్మాన్ని పాతి పెట్టావు, మా ధర్మాన్ని పాడు చేస్తున్నావు, వ్యభిచరించావు, ఊర్లోని కీడిని చంపేస్తాం, మా ధర్మశాస్త్రాన్ని మేము కాపాడుకుంటాం. అది మతము యొక్క క్రూరత్వం. మతము యొక్క క్రూరత్వం. దానికి జాలి, దయ, కనికరం ఏమీ ఉండదు. ఏంటది? మతం. మతం అంటే ఏంటో అనుకున్నారు? మామూలు కాదు. అందుకనే మేము మతంలోకి దిగమనటం లేదు. హల్లెలూయా. మరి మీ క్రిస్టియన్ మతం కాదా పాస్టర్ గారు అంటే, ఏమయ్యా మాకు ఈ టైం అని, లేదంటే తెల్ల బట్టలు వేసుకోవాలని, నల్ల బట్టలు వేసుకోవాలని ఉందా? అది మతం. ఇప్పుడు మేము ఎర్ర బట్టలైనా వేసుకోవచ్చు, తెల్ల బట్టలైనా వేసుకోవచ్చు, ఏ బట్టలైనా గుండు చేసుకుంటాను, జుట్టు పెంచుకుంటాను, గడ్డ పెంచుకుంటాను, గడ్డలు తీసేస్తాను. ఏంటి దానికి ఏంటంటారు? నా ఇష్టం వచ్చినప్పుడు చర్చికి వెళ్తాను. తప్ప స్తోత్రం చెప్పగా అదేనండి. ఒక ఆదివారం కాక మరి మీరు వేరే రకంగా అర్థం చేసుకున్నారు. నా ఇష్టం వచ్చిన దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటాను. అర్ధరాత్రి ఏం చేసుకుంటాను? మేట మధ్యాహ్నం చేసుకుంటాను. ఎవరైనా చచ్చినా కానీ ప్రార్థన చేసుకుంటాను. నాకు అంటేం లేదు. స్తోత్రం చెప్పగలరు? అవునా కాదా? 2 చేతులు చెప్పండి. మరి మిగతాది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం ఆ యూదా మతంలో ఉన్న నిష్టలు ప్రపంచంలో మరి ఏ మతంలో ఉన్నాయో లేవో నాకు తెలియదు. అంత ఘోరంగా ఉంది. కానీ ఆ టైంలో దేవుడు కృపా సత్యాన్ని తీసుకొని వస్తే ఈ ధర్మశాస్త్ర సంబంధమైన మనుషులు ఈ అమ్మాయిని తరుముకుంటూ వచ్చారు.
ఆయన వెనకాలకి నిల్చుంది. నాకు తెలిసి సైన్ చేసి ఉండొచ్చు, ఇట్లానే ఉండొచ్చు కదా. స్తోత్రం చెప్పాలి. ఆ కరుణ కలిగిన సైగా ఆయన చాటుకి వెళ్ళేటట్టు చేసింది. స్తోత్రం చెప్పాలి కదా. ఇప్పుడు ఈయన కూడా గుడ్లను చూసి అన్నాడు, వచ్చిందా, పరిగెత్తింది. ఈయన కరుణతో చూసి నువ్వు ఇలాగా అన్నాడు, వచ్చి నచ్చింది. స్తోత్రం చెప్పండి. అబ్బా ఎలా ఉందంటండి, నేనైతే ఆ సిచ్యువేషన్ ఊహిస్తున్నాను. స్తోత్రం చెప్పాలి. ఆ సిచ్యువేషన్ ఎంత చక్కగా ఉందంటే తన తండ్రి కూడా ఆ పని చెల్లి. అప్పుడు పిలవలేడు తండ్రి, తండ్రి కూడా పిలిచి కాపాడేయడం, వాడిని చంపేస్తాడు. అతను ఊరుకోరు. తండ్రి స్థానం కంటే 100 మంది తండ్రుల కంటే ప్రేమ ఇక్కడ కనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనలేదు. బోధకుడా, ధర్మశాస్త్రం ప్రకారం ఈ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపేయాలి, ఈ అమ్మాయి వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. మరి మీరేమంటారు? ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారా, కొట్టేస్తారా? నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికే వచ్చాను. మరి ఏం చేయమంటావు? ఏం లేదు, మీరు ఏ చట్ట ప్రకారం కొడుతున్నారు? ధర్మశాస్త్రం ప్రకారమే కదా. నెరవేర్చినోడు రాళ్ళేయండి. తమరు ఎక్కడ ధర్మశాస్త్రాన్ని మీరేరో నాకు తెలీదా? ఏ శాస్త్రి, ఏ పరిచయుడా, ఏ పెద్ద, ఏ భక్తుడా రాశాడా? చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వెళ్ళిపోయారు. అంటే ధర్మశాస్త్రాన్ని చిన్నపిల్లలు కూడా ఎవడో పాటించడం ఎవరి చేత కాదు, వెళ్ళిపోయారు, ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఏమి ఇక్కడ నుంచి ఉంది. స్తోత్రం చెప్పాలి. 9:30 అన్నాను కాదు, 10:30 అన్నాను కాదు. ఓకే, ఇంకా అవ్వలేదులే, కంగారు పడకండి. స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు ఈ అమ్మాయిని అక్కడ ఉన్నాడు, ప్రభు ఇక్కడున్నాడు. ఈ అమ్మాయి ప్రపంచ సంబంధమైనటువంటి వేష. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కలిపితే ఈ వేష స్థానంలో ఉన్నది, అంతే. ఆమె పెద్ద పాపి, ఇంకొకడు చిన్న పాపి. ప్రతి ఒక్కడు ఇక్కడ ఉన్నటువంటి వారంతా, ఆ స్థానంలో ఉన్నటువంటి వారంతా నేరస్తులు. ప్రపంచం అంతా ఒక పక్కన ఉంటే శిక్షార్హులు, ఎదురు ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. ఇప్పుడు పారిపోయిన వాళ్ళు శిక్షార్హులా కాదా? శిక్షార్హులు కాకపోతే ఇక్కడ నుండి వాదించే వాళ్ళేగా. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, దొంగలు. ఆడు దొంగలే, కదడి చిన్న పాపి. ఏమేమో పట్టుబడిన పాపి, వాడు దొరకని పాపి. అంటే టోటల్గా వీళ్ళందరూ పాపులే. ఓకే, స్తోత్రం చెప్పగలరా? చిన్న చిటికిని వెళ్ళాము, తాసువం ఖర్చే పర్వాలేదు కదా మిమ్మల్ని ఎవరినైనా చెప్పలేమ్మా. ఇంతలా పామవుతులే, ఇంతలా పర్వాలేదు అన్నయ్య, దాన్ని కనిపించుకుంటే ఏం కదా పెట్టుకుని వారు చేతులు ఎత్తండి. ఇంతలో పాము గడిచినా చస్తాడు, చిన్న పాము గడిచినా చస్తాడు. పాపం పాపమే. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. అందుకని ఆ దగ్గరికి వెళ్ళేసరికి ప్రభు ఒక మాట అన్నాడు, అమ్మా నిన్నెవరో శిక్షించలేదా అని అన్నాడు. అంటుండగా సత్యం వచ్చింది కదా ప్రభుతో. సత్యాన్ని పాటి పెట్టలేదు కదా. సత్యం ఏముంటుందంటే, ప్రభువా మీరు ఖచ్చితంగా ఈ పాపిని శిక్షించాలంటది. సత్యం ఎప్పుడు ఎవరిని లోపల పెట్టదో. సత్యానికి ఎప్పుడు క్షమాపణ తెలీదు. నేరస్తుడిని నేరస్తుడిగానే శిక్షించాలంటది, అంతే కదా. సత్యం అంటే సత్యమే కదా. సత్యాన్ని సమా చేసే శక్తి ఎవరికి లేదు. నువ్వు చంపేయాలి అంటది. ఏంటది? సత్యం. అయితే ఆయన వస్తూ ఆయన కనికరముందు, ఆయన కృపతో వచ్చాడు ఇక్కడికి. ఆయన సత్యవంతుడు ప్లస్ కృపగలవాడు. హల్లెలూయా. కృప ఏమంటుందంటే, తండ్రి నువ్వు అత్యంత కృప కలిగిన దేవుడు కదా, శాంతమూర్తివి కదా. మనుషుడు కేవలము చెడిపోయిన హృదయం గలవాడవనే కదా నువ్వు వచ్చావు. ఈ పాపిని క్షమించయ్యా. ఇప్పుడు ఎవరి మాట వినాలి? సత్య మాట, కృప మాట. కృప మాట అంటే అసలు సత్యమే మనకు భూమి మీద. అసలు కాస్త కొత్త బతుకుంది ఇప్పుడు సత్యం. అసలు లేదు, ఇంకా చరిత్ర లేదు. మనందరం కూడా పాడైపోయాము. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు సత్యాన్ని కృపను బ్యాలెన్స్ చేయాలి కదా. స్తోత్రం చెప్పాలి.
హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడంటే సత్యానికి మాట ఇచ్చాడు. సత్యమా, నేను ఖచ్చితంగా పాపికి శిక్ష విధిస్తాను. ఎవరు మూసిందిగా సత్యం? కృప. ఖచ్చితంగా ఆ పాపికి క్షమాపణ ఇస్తాను. ఎలా అని సత్యం అంటే అప్పుడు సత్యంతో ఒక సత్యం చెప్పాడు. నా శరీరం మీద ఆమెకున్న పాపానికి నా శరీరానికి శిక్ష అదే అంటారు. ఆయనను పాప శరీరాకారముతో పంపి పాపమునకు శిక్ష విధించారట. పాపానికి శిక్ష ఎక్కడ జరిగింది? మన శరీరం మీద కాదు, యేసయ్య శరీరం మీద జరిగింది. ఇప్పుడు అందుకని ఆమె బ్రతికి బట్ట కట్టింది. అదే స్థానంలో నీవు నేనున్నాం. అదే శుభవార్త. స్తోత్రం చెప్పగలరు. అందుకని ఇప్పుడు క్రీస్తు యేసును ఆశ్రయించిన వాడికి శిక్షా విధియు లేదు. హల్లెలూయా. నేను ఆశ్రయించను, నా కులం వేరు, నా మతం వేరు అంటే వద్దు. ఎవరు రమ్మన్నారు? వద్దు, నువ్వు రావద్దు. కానీ తప్పించుకునే మార్గాన్ని వెతుకు, అన్వేషించు. ఎప్పుడు అన్వేషించాలంటే నువ్వు చావక మునిపే. నేను కూడా చావక మునిపే. చచ్చిపోయిన తర్వాత పశ్చాత్తాపానికి చోటు లేదు, అక్కడ శుభవార్త లేదు, తప్పించుకోవడానికి వీలే లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి నేను? హల్లెలూయా. ఇప్పుడు ఒకడు అమెరికా దేశానికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాడు? మన భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం మాట్లాడుకొని ఫ్లైట్ చేశారు కదా. 18 గంటలు అందులో నాన్ స్టాప్ గా కూర్చుంటే 18 గంటల్లో తీసుకెళ్ళి అక్కడ దించేసింది. ఓకే, తేలికి వెళ్ళిపో, 18 గంటలు వెళ్ళిపోవచ్చు. నేను పురాతనమైన దాన్ని పాటిస్తాను. ఎవడరా నన్ను విమానం ఎక్కమంటారు? నేను ఎద్దల బండి మీద వెళ్తాను. ఒకటి బయలుదేరాను, దాని తెడ్లు కట్టుకొని దాని మీద గడ్డి మోపులు వేసుకొని బయలుదేరాడు అనుకో, చేరతాడా? పోయేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను బాబాయ్? అమెరికా వెళ్తున్నాను. ఆల్రెడీ అందరు పిచ్చోళ్ళు అంటారండి. అనుకున్న విశ్వాసం ఏమిటంటే ఎవడేవో అనుకున్నా సరే నేను ఎద్దల బండి మీద అమెరికా వెళ్తాను. చేరతాడా? వాడి విశ్వాసం అది నిష్ఫలమై అవద్దా అవదా? విమానం ఎక్కి నేను అమెరికా వెళ్తానంటే అది ఫలిస్తుంది. అరే అమెరికా వాడు విమానం నేను ఎక్కనంటే అడుగుతుంది. నువ్వు ఎట్ట వెళ్తావు? ఆడికెళ్ళి చదువుకోవాలగా. సరే అమెరికా వాడు ఇక్కడికి రావాలంటే ఎద్దల బండి మీద బయలుదేరతాడా? ఏంటి అర్థం కాదా? కృష్ణ వారధి ఉంది కదా, దాని మీద నేను రోజు అడిగాను అనుకో, మా ఊరు ఎలా వెళ్ళాలి చెప్పరేంటమ్మా? అసలు కృష్ణ వారధి అంటేనే నాకు మండుతుంది అనుకో. నేను మా ఊరు వెళ్ళలేను కదా. మంటో బొంటో ఉన్న మార్గం అదొకటే. అందుకని వచ్చి చూడరా బాబు అన్నాడు ఆయన. వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, ఏ నా ప్రభువు, నా ప్రభువా అని పిలిచాడు. ఇంతకు ముందు మేము కూడా అలా అన్నాం. ఇప్పుడు ప్రభువా, యేసు, రక్షక, మహానుభావా అంటున్నాం. అన్న ఈ మాటలు మాకే ఉపయోగపడవన్నటువంటి వారు చేతులు ఎత్తి హల్లుడే చెప్పండి. నేను చెప్పిందంతా ఊరికి వదిలేసావా? దగ్గరగా స్తోత్రం చెప్తున్నాను. నేనేం అబద్ధాలు చెప్పడం లేదు, కట్టుకథలేమి చెప్పడం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాటకి ఒకవేళ నీకు డౌట్ వస్తే నా దగ్గర పరిశుద్ధ గ్రంథములో నుండి ఆ విషయాన్ని నీకు చూపిస్తాను. దగ్గరగా స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు యేసు దగ్గరికి వస్తే ఏమొస్తుందో చెప్పండి? పాప క్షమాపణ, రక్షణ వాక్యం, అదే భారతదేశం. ఓకే, ఇంకా అన్నా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. మరి చాలామంది పాస్టర్ గారు ప్రభు దగ్గర అమ్మా మీకు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అంటారు కదన్నా. మరి దాని సంగతి ఏంటి అంటారు కదా. స్తోత్రం చెప్పగలరా? ఆయన మీతో చెప్తున్నది చెయ్యండి.
ఒకటే మాట, స్తోత్రం చెప్పాలి. వచ్చావుగా, దేవుని విశ్వాసం ఉంచావుగా, నీ పాపానికి క్షమాపణ వచ్చిందిగా, ఇప్పుడు నీ అప్పులు చేరాలి, నీ పిల్లలోడికి ఉద్యోగం రావాలి, లేదా నీ నీ కుటుంబంలో ఏదైనా ఒక కార్యం జరగాలి, జరగటం లేదు. కారణం ఏంటి అంటారు? ఇప్పుడు కానా పెళ్లిలోనికి యేసయ్య కూడా వచ్చాడు. అక్కడ ఏం జరిగింది? అయిపోయింది. హల్లెలూయా, అయిపోయింది. ఎందుకంటే ప్రభు అయితే అక్కడే ఉన్నాడు, కానీ ప్రభు మాట అన్నాడు ఒక్కడ కూడా లేడు. వినండి, నీ జీవితంలో కూడా శాపం ఎందుకు వస్తుంది అనుకున్నారు? ప్రభువుని నమ్ముకున్నావు, ప్రభువుని పిలిచావు, నీ మాట నీది, మీ ఆయన మాట మీ ఆయనది, నీ భార్య మాట నీ భార్యది, నీ పిల్లల మాట పిల్లలది. ఎవరి వాళ్ళే మీ ఇంట్లో పెద్ద హీరోలు, ఎవరి వాళ్ళే నాయకులు. ఇప్పుడు నువ్వు వినాల్సింది ఎవరి మాట? ఏమంటారు? హల్లెలూయా. ఇంకంతే, నేను టైం అయిపోయింది. నేను గిరి నుండి పొర్లిద్ది అన్నాను కదా, 5 నిమిషాలు ఉంది నాకు టైం. స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పండి. ఇప్పుడు నువ్వు దేవుని మాట విను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాట చాలా డిఫరెంట్ గానే ఉంది. వాళ్ళకి ఆ బాణంలో నీళ్లు నింపండి అన్నాడు. నీళ్ళ ఎలా అవుతాయి పెరుగువా అనలేదే అన్నారా? వినేవాడు విధేయత చూపించాలి. వెళ్ళి నీళ్లు నింపారు, అందించమన్నాడు, అందించారు. ఎలా ఉంది అడగండ్రా అన్నాడు. అబ్బా సూపర్గా ఉంది అన్నాడు. ఎలా ఉంది అన్నాడు. దానికి నాయన ఒట్టి నీళ్లే నేను పోసింది, నీ మాట ప్రకారం, నీ మాట ప్రకారం. కానీ దానికి రంగు వచ్చింది, రుచి వచ్చింది, వాసన కూడా. రంగు లేని బ్రతుక్కి ఏం రంగు వచ్చింది? సూపర్ రంగు కదా. కలర్ లేని దానికి కలర్ వచ్చింది, రుచి లేని దానికి రుచి వచ్చింది. అసలు స్మెల్లే లేదు. పాడు కప్పు కొట్టే ఎటుకి మంచి వాసన వచ్చింది, ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఒకసారి ప్రశ్నించుకోండి, మీరు ఎవరి మాట వింటున్నారు? దేవుని వాక్యం చెప్పినట్టు వింటున్నారా? ఈ నా మాట విని వాటి చొప్పులు చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంది. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, కానీ అది బండ మీద కట్టబడింది కనుక అది కూలిపోలేదు. ఏ విశ్వాసి అద్భుతాల మీద కట్టబడతాడో వాడు నిలబడతాడో నిలబడో నాకు తెలియదు. వాక్యం మీద కట్టబడిన ఏ విశ్వాసి కూలిపోడు. ఏమండి, ఒక భార్యతో పొద్దుగూలు కాపురం చేయడానికి ప్రతిరోజు ఏమన్నా ఆమెతో సావాసం లాక్కరావడానికి రోజుకు ఒక చీర తేవాలా, రోజుకు ఒక నక్లిస్ తేవాలా, రోజు ఏమైనా తేవాలా? ఆ సంసారం ఎంతకాలం ఉంటుందంటారు? ఇచ్చినంతకాలం ఉండదు. అంతే కదా. తాడి చెట్టు ఏదో నీడ కాదు ఏదో అంటారు. ఇచ్చినంతసేపే సహవాసం, ఇవ్వకపోతే నాశనం. ఏంటన్నా ఇలా అంటున్నారా అనుకుంటున్నారా? ప్రభువా, నువ్వేదిచ్చినా ఇవ్వకపోయినా నీ ఉంటే చాలంటే సంసారం నిలబడుద్ది. హల్లెలూయా. భర్త గొప్పడా బంగారం గొప్పదా? చెప్పాలి గట్టిగా. మగోళ్ళు చెప్పకూడదా? పెళ్ళైందా? పెళ్ళైందా? అందుకని చెప్తున్నావా? లేదు, నీ ఆవిడుందా? ఇక్కడ లేదా? అందుకనే గట్టి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఏదో 4 లక్షలు అప్పు చేశారు, నీకు 4 లక్షలు బంగారం ఉంది. ఆ అప్పులు తట్టుకోలేక ఆడు తిట్టేసరికి, అవమానపడేసరికి, అమ్మాయి ఆ బంగారం ఇస్తే తర్వాత సంపాదించుకున్నాం, అది అమ్ముకున్నాడు కడతాను, చాలా అవమానకరంగా ఉంది, లేదంటే చావు తప్ప నాకేదో మార్గం కనపట్లేదంటే ఏమనాలి? నువ్వు పెద్దదాన్ని, వాళ్ళు చెప్పనే. హల్లెలూయా. ఇది మా అమ్మగారు పెట్టిన, నేను అమ్మను. ఎవరన్నా ఎక్కడన్నా చావండి, ఎవరన్నా ఎక్కడన్నా పోనివ్వండి, నా బంగారు నేను ఇవ్వను అని అనుకోండి. వాడు పోతాడు అనుకో, బంగారం ఏం చేసేస్తావు? సపరేట్ అమ్మా. ఆయన పెట్టుకుంటే 4 లక్షలు కాదు 10 లక్షల బంగారం కొనుక్కోవచ్చు. ఆ విలువ తెలియాలి కదా నీకు.
అన్నయ్య ఆయన అడగాలేగా అమ్మ లేనిపోయి మందు కడుగుతారేమో లేనిపోయి నాకు ఎందుకు వచ్చింది వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ వెళ్ళండి లోపలికి. స్తోత్రం చెప్పగలరా? దేనికైనా హద్దు ఉండాలిగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పు అంటే రకరకాలు ఉంటాయండి. ఒక్కొక్కడికి 2 కొంపలు ఉంటాయి. ఆడొక్కట్ట ఈడొక్కట్ట, ఆడింటిది కట్టాలి ఈడింటిది కట్టాలి, ఆడపిల్లలను చదివించాలి ఈడపిల్లలను చదివించాలి. అర్థమవుతుందా? అందుకని అలాంటి వాళ్ళకి నేను చెప్పట్లేదమ్మా, 2 వందనాలు మీరు మీ సంసారం తప్పులు మీరు వాడండి, అద్భుతాలు ఆశించకండి, దేవుని మాట వినండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూసి అవసరాలు తీరాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎవరు మాట వినాలి? ఆయన మీతో చెప్పింది హల్లెలూయా. ఇప్పుడు అన్నా మనం రక్షింపబడ్డాం కదా, మరి జీవితం సార్థకమై అక్కడ బహుమానాలు పొంది ప్రభుతో యుగయుగాలు ఉండాలంటే ఏం చేయాలంటే ప్రభువుని వెంబడించండి. కొత్తే మాట, ప్రభువునే వెంబడించండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఉన్నా వెంబడించాల్సింది ఎవరిని? హల్లెలూయా. ఇప్పుడు దావీదుని వెంబడిస్తే ఎక్కడ అయిపోతాడు? ఏ పాస్టర్ గారో ఏ విశ్వాసం దావీదుని వెంబడించాడు అనుకోండి, గచ్చిపే దగ్గరికి వచ్చరికి ఆగిపోయి దావీదంటిదే 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 అని అక్కడ పడిపోతాడు. ఓకే, అందుకని అయ్యగారిని వెంబడించకూడదు. ఓకే, కొంతవరకు కొన్ని విషయాల్లోనే వెంబడించాలి. మరి అబ్రహాం గారిని వెంబడించామనుకో, వెంబడించదగినోడేనా? హాగర్ దగ్గరికి వచ్చరికి తక్కువ పడిపోతాం. చూడండి, దేవుని ప్రార్థన చేశాడా? హాగర్ని ఇస్తానంటున్నా మా ఆవిడ, ప్రభా చేసుకోమంటావా వద్దంటావా? తండ్రి నీ చిత్తం ఏంటి అన్నాడా? అమ్మాయి చేసుకోమంటావా? సరే నీ ఇష్టం, నా ఇష్టం అన్నాడు. చేసుకున్నాడు. అసలు దానికి పిల్ల పుట్టలేదు, కానీ ఈ కొసరు దానికి తొక్కరు పుట్టారు పిల్లలు. పుట్టిన తర్వాత వీళ్ళిద్దరు గొడవ వచ్చింది. వీళ్ళిద్దరికి సౌతులకి, వాళ్ళిద్దరు సౌతులు అంటారు, అక్కడికి వీళ్ళు అంటారు. చెప్పమ్మా, ఏమైనా పేరుందండి దానికి? పర్యపదం ఏమైనా ఉందా? మీకు ఏమైనా తెలిస్తే చెప్పరా, ఈరోజు నుంచి మార్చేసుకుంటాను. పర్యాయపదం ఏం లేదు కదా. ఏం పేరు అది? తెలుగులో మాత్రం, మరి ఇంగ్లీష్లో ఏమంటారు తెలియదు. అచ్చ తెలుగులో సౌతులు. అందుకని ఇద్దరు పోట్లాడుకుంటే ఏంటంటే మా పొద్దుగురు సౌతులు పోట్లాడుకుంటారు అంటారు కదా. అంటే ప్రసిద్ధి చెందిన పోట్లాటది. ఈ పోట్లాట్లో దాన్ని పంపించేయన్నాడు, దాని కూతుర్ని పంపించేయనింది ఆమె. అప్పుడు వెళ్ళి మోకరించి, ప్రభువా అయ్యా దాన్ని పంపించేయమంటారు నాయన, నీ చిత్తమేంటి ప్రభువా అన్నాడు. దేవుడు కూడా ఎంత జోకరంటే, అబ్రహాం సారా చెప్పింది ఆమె చేసుకునేటప్పుడు ఎవరి మాటలో. ఇప్పుడు నన్ను అడుగుతామే మధ్యలో, మీ తిప్పలు మీరు పడండి, మీరు చూసుకోండి, భార్య భర్తలో మీ గొడవలు ఎదురుగా ఉంటాయి, నన్ను మధ్యలో పిలుస్తావే. ఆ మాట అబ్రహాం. ఇప్పుడు అబ్రహాం మాట అంటే ఇది ఇట్లా అయిపోయింది. అబ్రహాంని వెంబడిస్తే ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ ఎంతమంది ఉన్నారు. నువ్వు వెంబడించాల్సింది అవన్నీ. క్రీస్తుని వెంబడిస్తే, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటే ఏమండి ఆయన వల్లే మారిపోతుంది. 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే 6 వీరు వారైపోతారని సామెత ఉంది కదా. ఏమండి ఇప్పుడు ప్రభుతో వెంబడిస్తున్నాం, ఆయనలాగా మారాలని కదా ప్రభు. అందుకనే హనోకు దేవునితో నడిచి నరకానికి వెళ్ళిపోయాడు కదా. దేవునితో నడిచిన వాడు ఎప్పుడు నరకానికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్తాడు. ఓకే, ఈ మాటలు మీ ఇంకిడిలో ప్రభు దీవించిన కాక. 3 నిమిషాలకు ఇష్టమైంది. నేను చిన్న ప్రార్థన చేసి దైవానికి ఇచ్చేస్తాను. దయగలిగిన తండ్రి, ఈ వాక్యం ప్రతి హృదయంలో మీరు పల్లింపు చేయండి. ఈ గ్రామాన్ని రక్షించండి, చేరువచ్చిన బిడ్డలను దీవించండి, చేరువచ్చిన దైవ సేవకులని వారి సంఘాలను ఆస్వాదించండి. మరి ముఖ్యంగా ఈ సభలు ఏర్పాటు చేసిన మా ప్రియ తమ్ముడిని జ్ఞాపకం చేసుకుని ఆయన తనను, తన భార్య బిడ్డలను, తన సంఘాన్ని మీరు వృద్ధి చేయండి. సేవా విషయంలో, మందిరము విషయంలో తన కోరికను సిద్ధింపజేసి తన ఆలోచన యావత్తు సఫలపరచండి. ప్రభా, ఈ గ్రామ పెద్దలను దీవించండి, గ్రామస్తులందరిని కూడా మీరు కాపాడండి. ఎవరికి అకాల మరణాలు సంభవించని వద్దు నాయన, వీరికి రక్షణ భాగ్యమును ప్రసాదించమని నన్ను మమ్మల్ని నీ చేతుల్లో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
ప్రభు నామములో అందరికీ వందనాలు. ఓకే, ఆశీర్వాదం కూడా ఇవ్వమంటున్నాడు. మీరు వెళ్ళిపోతుంది. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువన మనకును సకల పరిశుద్ధులకి, ఈ సభలు ఏర్పాటు చేసిన దైవ సేవకునికి, కుటుంబానికి, సంఘానికి, ఈ గ్రామస్తులందరికీ ఆయన సన్నిధి సదాకాలము తోడై ఉండి కాపాడునుగాక. అందరికీ వందనాలు.